ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ఈరోజు ఎలక్ట్రానిక్స్ పాలసీ మరియు డేటా సెంటర్ పాలసీ పైన స్టేట్మెంట్ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర విభజన అనేది ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అందరం కలిసికట్టుగా 62 సంవత్సరాలు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే తరాల పరిస్థితి ఏంటి, పిల్లల ఉద్యోగాలు ఉపాధి పరిస్థితి ఏంటి అని అంతనా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి అధ్యక్ష. అయినా కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. విభజన నుంచి మనం కోలుకునే సమయంలో ప్రత్యేకంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే మనందరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఆటోమోటివ్ క్యాపిటల్గా, ఉమ్మడి కర్నూలు జిల్లా రెన్యూబుల్ ఎనర్జీ క్యాపిటల్గా, చిత్తూరు కడప జిల్లా వచ్చేగల ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ క్యాపిటల్గా, అదేవిధంగా ప్రకాశం వచ్చేసి ఆనాడు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఇది బయోఫ్యూల్స్ హబ్గా, ఇంకా కృష్ణా గుంటూరుకు వచ్చేగల రాజధాని ఎటుగా ఉంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా వచ్చేగల పెట్రోకెమికల్స్, పోర్ట్ లెడ్ ఎకానమీ, ఆక్వా హబ్గా తీర్చిదిద్దాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ హబ్గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమరావతి ఒకే రాజధాని ఉంటుందని చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే అధ్యక్ష, 2014 నుంచి 19 మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్కి వచ్చేగల తిరుపతి, అదేవిధంగా కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఒక్కసారిగా మనం చూస్తే 5 సంవత్సరాల అధ్యక్ష దాదాపు 53 కంపెనీలు, 15,000 కోట్ల పెట్టుబడి, 97,226 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 2014 వచ్చేగల భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో 0 ఫోన్లు తయారయ్యేది అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు భారతదేశంలోని 25% సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చాం అధ్యక్ష. ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, టీసీఎల్, అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్, ఫాక్స్ లింక్, డైకెన్, ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటే చెప్పారు, పెట్టుబడులు వస్తే మీరు ఏమైనా హామీలు ఇవ్వండి, పర్వాలేదు, మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్లో డీల్ క్లోజ్ చేసాం అధ్యక్ష. మీరు రాండి, పెట్టుబడులు పెట్టండి, $300 మిలియన్ అధ్యక్ష, $300 మిలియన్ పెట్టుబడి, 20,000 మందికి ఉద్యోగాలు కల్పించి టీసీఎల్ని నేను తీసుకొచ్చా అధ్యక్ష. వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు, కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పర్వాలేదు మీరు తీసుకురండి, నో ప్రాబ్లం, మీరు కమిట్మెంట్ ఇచ్చారు, దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపిబికి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు. మళ్ళీ క్యాబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఒక మిషన్ మోడ్లో మనం పనిచేస్తే అధ్యక్ష. ఈ 2019 వచ్చేగల మీరు చూస్తే ఒక పాలసీ లేదు, ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు, ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ని పడుకోబెట్టేశారు అధ్యక్ష. 25% ఫోన్లు, 5 సంవత్సరాలు 25% ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది 5%కి పడిపోయే పరిస్థితి అధ్యక్ష. 5%. అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇప్పుడే చెప్పినట్లు 53 కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో 27 కంపెనీలు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వోల్టాస్ అధ్యక్ష, టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్, వాళ్ళకి ఇచ్చిన 7 ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు, మాకు ఇంకో పక్కనున్న 7 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు అధ్యక్ష. వాళ్ళ ఆనాడు పెట్టుబడి 1,200 కోట్ల రూపాయలు
సుమారుగా 2,000 మందికి ఉద్యోగాలు అధ్యక్ష. ఆ 7 ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు. జిఎం మాడ్యులర్, ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాడ్లు చూస్తున్నాం, స్విచ్ బోర్డ్ కంపెనీ, ఆంధ్ర కంపెనీ, ఆనాడు 133 కోట్ల పెట్టుబడి 2,230 మందికి